12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఐద్వా మహిళా సంఘం పిలుపునిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, పేద రైతులు, ఇతర వృత్తిదారులకు ఉపాధి కల్పించి ఆకలి చావులు నివారించాలన్న ప్రజా పోరాటాల ఫలితంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టిందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి తెలిపారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తూట్లు పొడుస్తూ ప్రజల ఉపాధిని దెబ్బతీసే విధంగా మార్పులు చేస్తోందని ఆమె విమర్శించారు. తాడేపల్లి బైపాస్ రోడ్ కొలనుకొండలోని ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంటును 90% నుంచి 60%కి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపుతోందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే కార్మిక వర్గం శతాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కుదించారని ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు, వీబీజీ రాంజీ పథకం, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐద్వా నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెకు ఐద్వా రాష్ట్ర కమిటీ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని అలాగే కార్మికులను కూడా పాల్గొనమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కాలంలో అనేక మార్పులను తీసుకొస్తా ఉంది. పేద ప్రజల్ని అట్లాగే కార్మికుల్ని కాలరాయటానికి పూనుకుంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజులు పని కల్పించేటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పడుస్తూ పేరు మార్చడంతో పాటు వాళ్లకు ఉపాధి లేకుండా చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి చట్టాలని ఇవాళ లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఇవాళ కార్మికులను సమ్మె చేసేటువంటి హక్కు కానీ పోరాడేటువంటి హక్కు కానీ లేకుండా చేస్తా ఉంది. ఇటువంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలని వ్యతిరేకిస్తూ జరిగేటువంటి సమ్మెలో యావత్ ప్రజానీకం పాల్గొనాలని చెప్పేసి ఐద్వా విజ్ఞప్తి చేస్తారు. మోదీ ప్రభుత్వము ఏదైతే అప్పుడు 2004లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందో అప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నార్పల్ల గ్రామంలో అక్కడ నామకరణం కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు తీసేసి రామ్జీ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది చాలా దుర్మార్గకరమైన విషయము. అందుకే ఈ రోజు మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అంటే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చేసి రామ్జీ పథకాన్ని ఎట్లా మారుస్తారనేది కూడా మేము అడుగుతున్నాం. కొత్త పేరు ఎందుకు నామకరణం చేస్తున్నారు అనేది. ఈరోజు 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు. బాగానే ఉంది. 125 రోజులు పని, 100 రోజులు పని కల్పించడంలోనే చాలా అవకతవకలు ఉన్నాయి. 100 రోజుల పని కాదు, 50 రోజులు కూడా పని కల్పించలేని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కూలీలు ఉన్నారు. అట్లనే ఏదైతే గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే కూలీలకు వారం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి 2 వారాలు, 4 వారాలు, 5 వారాలు ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 8 వారాలు, 10 వారాలు పనులు కూలీ డబ్బులు ఇవ్వలేదు. మరి 100 రోజులు పనికి కల్పించిన వారికి రోజువారీగా వాళ్ళకి కూలీ డబ్బులు ఇవ్వకుండా 125 రోజులు పని కల్పిస్తానని చెప్పేసి ఈరోజు గ్రామీణ ఉపాధి గ్రామాల్లో ఎవరైతే ఉపాధి కూలీలు ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టడానికి 125 రోజులు అని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గకరమైన. 125 రోజులు కాదు, మేము 200 రోజులు కూలీలు పెంచాలని, మేము దినాలు పెంచాలని మేము అడుగుతున్నాం. 100 రోజులు పని చేస్తేనే 100 రోజులు కాదు, గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్క నెలలో ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మేలో ఎక్కువ మంది ఉంటారు. కొంతమందికి పనులు ఉంటాయి, కొంతమందికి పనులు లేవు. పనులు చూపించడం లేదని కూడా చాలా మంది ఇబ్బందులు పడుతుంది. చేసిన పనికి కూడా కూలీ ఇప్పటికీ కూడా 6 నెలలు అయింది, ఇప్పటికి కూడా కూలీ డబ్బులు ఇవ్వడం లేదు. అందుకు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది ఉన్నారు, మహిళలు కానీ పురుషులు కానీ. ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు భరోసా ఇవ్వాలి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి. ముఖ్యంగా పని భద్రత కల్పించకుండా ఈ రోజు ఒక పని ఉంటుంది, రేపు పని ఉండదు, మళ్ళీ ఇంకొక రోజు పని ఉంటుంది, ఒక రోజు పని ఉండదు. అందుకని ఇప్పటికైనా కానీ ఏదైతే అసంఘటిత రంగంలో పనులు చేసే వాళ్ళందరికీ భద్రత కల్పించాలి, వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి, పని కల్పిస్తామని. అందుకని రేపు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని కూడా ముఖ్యంగా ఐద్వా రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నారు.